హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. ఆస్తిక మహాశైలందరికీ నమస్కారం. నా పేరు కోట నాగేంద్ర కుమార్. మా తండ్రి గారు కోట సత్యనారాయణమూర్తి గారిని శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సుమారు 3 దశాబ్దాల పాటు అంటే 30 ఏళ్ల పాటు అర్చకులుగా ఆయన పనిచేసి ఉన్నారు. కాబట్టి వారు చేసిన సేవా ఫలితంగా ఈనాడు మేమందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం. బ్రహ్మశ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ గారు మా చిన్నతనం నుండి పరిచితులు. వారు అనేక ఆస్తిక పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుతూ బ్రాహ్మణ సంఘానికి తదితర మన బ్రాహ్మణ దానికి కూడా ఆయన చాలా చేదోడువాదోడుగా ఉంటూ వచ్చారు. సుమారు నాకు తెలుసున్నంతలో 1987వ సంవత్సరంలో అంటే సుమారు 50 ఏళ్ళు పూర్తిగా వస్తుంది త్వరలో. 30 సంవత్సరాల పాటు అన్నవరంలో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన దాన సత్రం అది స్థాపించబడి నిర్విరామంగా ఇప్పటిదాకా కూడా మన క్షేత్రానికి వచ్చేటువంటి ఆస్తిక పరులైనటువంటి సనాతన పరులైనటువంటి బ్రాహ్మణులు వేరే చోట్ల ఎక్కడా కూడా భోజనాధికాలు చేయలేరు. కాబట్టి వాళ్ళందరికీ శుచిగా మడిగా చక్కగా ఏర్పాటు ఈ సత్యదేవ నిత్య అన్నదాన సత్రం ద్వారా చేయబడింది. అందరికీ అందుబాటులో ఊరు మధ్యలో కూడా అది స్థాపించబడింది. ఇప్పటిదాకా చాలా చక్కగా జరుగుతోంది. అయితే ఈ రోజుల్లో నిర్వహణ అనేటువంటిది చాలా కష్టతరమైనదైనా బ్రహ్మశ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ గారు దాన్ని అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి మాకు తెలుసును ఆయన ఎంత కష్టపడుతున్నారో నలుగురితో ఉదాహరణలతో చెప్పి ఆ విధంగా ఈ విధంగా దాన్ని నిత్యాన్నదానాన్ని జరిపించుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అన్నపూర్ణాదేవి దయ వల్ల ఎక్కడికి వెళ్ళినా ఏ క్షేత్రానికి వెళ్ళినా మన బ్రాహ్మణునికి లోటు ఉండకూడదనే విధంగా ఈ అన్నవర క్షేత్రంలో కూడా జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఇతోధికంగా ఈ విధంగా ఈ నిత్యాన్నదాన సత్రం చక్కగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ధర్మం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. ఏమిటంటే దానికి మా చిన్నప్పుడు మా సంస్కృత పాఠశాలలో మా గురువులు చెప్పారు, విద్యా దదాతి వినయం వినయాత్యాతి పాత్రతాం పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతసుఖం. ఇదంతా ఒక లైన్లో చెప్పుకొని వచ్చాడు. ఏమిటయ్యా అంటే ఎవరికైనా సరే విద్య అనేటువంటిది వినయం ఇస్తుందట. వేరేదన్నీ పక్కన పెట్టండి, విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం వల్ల తనకున్న వినయం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఒక పాత్రత ఉపాధి అనేటువంటిది ఏ వ్యక్తికైనా సరే దొరుకుతుంది. ఉపాధి దొరికిందయ్యా, ఉపాధి వల్ల ఏమొస్తుంది? పాత్రత్వాద్ధనమాప్నోతి. ఆ ఉపాధి వల్ల ఎంతో మన మనుగడ సాగించడానికి ధనం అనేటువంటిది మనకి లభిస్తుంది. అయితే ఈ రోజుల్లో ఏమైందంటే ధనానికి సుఖానికి మధ్యలో ఒకటి ఉంది. అది మర్చిపోయి జనాలందరూ కూడా ఏమిటి పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతసుఖం అన్నారు. అంటే ధనం ఏదైతే లభించిందో ఆ డబ్బు చేతిలో ఉండడం వలన ధర్మం చేయడానికి ఒక అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే ధర్మం మనం ఆచరించామో దానివల్ల సుఖం, ప్రశాంతత అన్నీ కూడా సౌభాగ్యం, ఆరోగ్యం అన్నీ కూడా కలుగుతాయి. అయితే జనాలు ఈ రోజుల్లో కొంతమంది ఇప్పుడు యువకులు లాంటి వాళ్ళకి చక్కగా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు అనుకున్నారు ధనం దొరుకుతోంది కాబట్టి సుఖం అనుభవించవచ్చు, ఒక ఏసీ కొనుక్కోవచ్చు, ఏసీ కారు కొనుక్కోవచ్చు ఏదో అనుకుంటున్నారు. దానివల్ల వచ్చేటువంటి సుఖం కాబోదు. ధనాత్ ధర్మం. మనం అందరం కూడా ధర్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు శ్రీ కామేశ్వర శాస్త్రి గారు నడుపుతున్నటువంటి ఇలాంటి వాటి వల్ల 10 మంది వస్తారు, భోజనం చేస్తారు, కడుపు నిండుతుంది, అన్నదాత సుఖీ భవ అంటారు. అటువంటిది ఏంటంటే ధనకార్యం. అన్నదానాల్లోకి అన్నదానం విన్నా అన్నారు. కాబట్టి నేను ఆస్తిక మహాశైలికి అందరికీ కూడా సవినయంగా మనవించుకునేది ఏమిటంటే ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ అన్నవర క్షేత్రంలో శ్రీ స్వామివారి సన్నిధికి చెంతలో ఉన్నటువంటి
ఆ ఎదురుగుండానే స్వామివారి వాహనశాల వీధి అంటే కూడా తెలిసిపోతుంది. మెట్లకి ఎదురుగుండా ఉంది. ఎంతో దూరం కూడా 5 నిమిషాలు కూడా నడవక్కర్లే, వస్తే మన సత్రం వస్తుంది. అందరూ కూడా మీరు చక్కగా ముందుగా ఒకసారి ఇంటిమేషన్ ఇస్తే కనుక చక్కగా అక్కడ అన్నీ మీకు తగినట్లుగా మీరు ఎంతమంది ఉన్నారో అవన్నీ కూడా చేయడానికి ఉంటుంది. కాబట్టి దీనికి మీరు తగినంతగా ఆర్థిక సహాయం చేస్తూ ఈ సత్రాన్ని మనం అన్ని చోట్ల మిగతా చోట్ల ఎలాగైతే ఇప్పుడు కరివెనవారు మన ఊర్లో ఎందుకు పెట్టలేదంటే కామేశ్వర శాస్త్రి గారు ఇంత చక్కగా ఈ సత్రాన్ని నడుపుతున్నారు కదా, ఇంక మళ్ళీ మందే ఉంది అని చెప్పే విధంగా కరివెనవారు కూడా అన్నారు. చాలా అయ్యా మీది నడుస్తోంది, మీ దానికి మేము ఎక్కడ సాటి రాగలం అని చెప్పి వారు అన్నారు గతంలో. అయితే దేనికైనా సరే ముందుగా నేను విన్నవం చేసుకున్నట్లుగా ఆర్థిక సర్వే గుణా కాంచనమాశ్రయంతి అన్నారు. అన్ని గుణాలు అన్ని ధర్మాలు అన్నీ కూడా ఆ కాంచన లక్ష్మీదేవిని ఆశ్రయించే ఉంటాయి. ఆర్థిక బలం లేనిది ఏమిటిదంటేనా ఎంత సహకారం ఉన్నా అది సాగదు. కాబట్టి ఆస్తిక మహాశైలందరూ తప్పనిసరిగా సత్రానికి విచ్చేసి మన బ్రాహ్మణ సోదరులందరూ కూడా విచ్చేసి చక్కగా వారి యొక్క మడిగా శుచిగా అది కూడా వారు చక్కగా ఆహార అంతా కూడా స్వీకరించి తమకి ఇతోధికంగా ఈ సత్రం ఈ విధంగా ముందుకు నడుస్తూ ఉండడానికి తోడ్పడవలసిందిగా నేను కోరుతున్నాను. అన్నవరంలో ఈ మధ్యనే మేము శ్రీ సత్యగాయత్రి బ్రాహ్మణ సంఘం అని చెప్పి కూడా పెట్టాం. ఏదో తోచినంతలో అందరూ కూడా కలిసి మన సత్రం అదే కాదు ఏదైనా సరే మన బ్రాహ్మణులకి ఏదైనా సరే కూడా మేము చేస్తున్నాం. దానికి భగవంతుడి దయ వల్ల నేను కోశాధికారిగా కూడా ఉన్నాను. కాబట్టి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులుంటే మన్నించి పెద్దలు ఇందులో ఉన్నటువంటి మంచినే గ్రహించి తప్పనిసరిగా మా ఈ మన సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదానానికి మీ యొక్క సంపూర్ణ సహకారాలు దాన్ని ఉపయోగించుకుంటూ చేయవలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్.